హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'అనకొండ' రీసెంట్‌గా ప్రైమ్‌లో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అఫీషియల్ వర్షన్ అయితే ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఫ్రీ వెబ్‌సైట్స్‌లో ఉండేది. అది అఫీషియల్ వర్షన్ కాదు గైస్. అది ఒరిజినల్ ప్రింట్ విత్ థియేటర్ ఆడియో. సో మోసపోకండి. ఈ మూవీ చూడాలంటే ముందు 'అనకొండ' మూవీస్ ఏది కూడా చూడనవసరం లేదు. డైరెక్ట్‌గా ఇది చూసేయొచ్చు. ఎలాంటి కనెక్షన్స్ కూడా లేవు. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్స్‌లో రిలీజ్ అయింది. బడ్జెట్ 48 మిలియన్ అయితే వరల్డ్ వైడ్‌గా 128 మిలియన్ కలెక్ట్ చేసి డీసెంట్ హిట్ అయింది. బట్ క్రిటిక్స్ అండ్ రివ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. రన్ టైమ్ జస్ట్ 1.5 అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ అడల్ట్ కామెడీ సీన్స్ ఉంటాయి. కొంచెం ఎక్స్‌పోజింగ్ కూడా ఉంటుంది. వయలెన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ స్టోరీ చూపిస్తారు. ఇద్దరికి 'అనకొండ' మూవీ అంటే 1997లో వచ్చిన 'అనకొండ' మూవీ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ లైఫ్ లాంగ్ డ్రీమ్ ఏంటంటే 'అనకొండ'ని రీమేక్ చేయాలని. సో ఒకసారి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. అమెజాన్ అడవుల్లోకి వెళ్లి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక రియల్ బ్లడ్ థ్రస్టీ 'అనకొండ' వీళ్ళ వెంట పడుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు తీయాలనుకున్న మూవీ సంగతి ఏంటి అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీని ఒక సీరియస్ సర్వైవల్ థ్రిల్లర్‌లా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఒరిజినల్ వర్షన్‌కి జస్ట్ ఒక స్పూఫ్‌లా తీశారు. ఈ మూవీ రైటర్స్ అసలు స్టోరీని సీరియస్‌గా తీసుకోలేదనిపించింది. నాకైతే జస్ట్ టైమ్ పాస్ యావరేజ్ మూవీ అనిపించింది మామ. మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు పెద్దగా ఏమీ లేవు. అంటే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా హ్యూమన్స్‌తో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో వాళ్ళు అమెజాన్ అడవుల్లోకి వెళ్ళాక అసలైన సర్వైవల్ స్టార్ట్ అవుతుంది. అది కూడా పెద్దగా ఏమీ లేదు గైస్. సో ఫస్ట్ హాఫ్ అంతా టార్చర్‌ని భరిస్తే అప్పుడు లాస్ట్ 20 మినిట్స్ డీసెంట్‌గా అనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న కామెడీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. చాలా వియర్డ్‌గా, క్రింజీగా అనిపించింది. ఇలాంటి మూవీస్‌లో స్టోరీ ఏం బాలేకపోయినా కూడా వీఎఫ్ఎక్స్ అయితే చాలా బావుంటాయి. ఇక్కడ కూడా వీఎఫ్ఎక్స్ చాలా బావున్నాయి. సో ఇఫ్ మీకు ఇలాంటి మాన్స్టర్ సర్వైవల్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ మీకు ఇలాంటి స్పూఫ్ టైప్ ఆఫ్ అన్‌సీరియస్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేకపోతే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ బోరింగ్ అండ్ అన్‌రిక్వైర్డ్ మూవీ. సో ఇది గైస్ 'అనకొండ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.